జీవపు డమ్ము. ఎలా ఉంటుంది ఇది? జీవపు డమ్ము ఎలా ఉంటుంది చూడండి. యోధ రాసినటువంటి పత్రిక 16వ వచనం. యోధ రాసినటువంటి పత్రిక 16వ వచనం ఏమంటున్నాడు? వారి నోరంట దమ్మమైన మాటలు పలుకును అంట. దమ్మమైన మాటలు అంటే ఎలా ఉంటాయి ఇవి? పైన చదువుకున్నాం కదా. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుదురు. ఏం చేస్తారంటే లాభం నిమిత్తం పలానోడి ద్వారాగా మనకు లాభం ఉంటుంది, పలానోడిని కనుక మనం పొగిడితే వాడి ద్వారాగా మనకు డబ్బు వస్తుంది అని చెబితే ఏం చేస్తాడంట? వాడికి ఇష్టం లేకపోయినా సరే, ఆ వ్యక్తి అంటే వాడికి ఇష్టం లేకపోయినా సరే, నచ్చకపోయినా సరే, వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బును బట్టి, అబ్బా రాజుగారు నీ అంత గొప్పోడు లేడు, అబ్బా మంత్రి గారు నీ అంత గొప్పోడు లేడు, అబ్బా నీ అంత శక్తివంతుడు లేడు. ఏంటి అబ్బా అబ్బా అంటున్నాడు? చూస్తున్నారా? పొగిడేవాడి అంత స్వభావం అలా ఉంటుందండి. ఎంత గొప్పవారండి మీరు, మీ మాటకు తిరిగేముందండి, మీ మాటకి ఎదురేముందండి? పొగిడేవాడి స్వభావం. కారణం ఏంటంటే వాడికి ఇష్టం లేదు వాడిని పొగట్టం, కానీ వాడి వల్ల వీడికి ఉపయోగం ఉంది కాబట్టి పొగుడుతున్నాడు. ఏ జీవితం అది? కింద రాశాడు కదా, వారి నోరు దమ్మమైన మాటలను పొగుడుచున్నది. దమ్మమైనటువంటి జీవితం అంటే లోపల ఉండేది ఒకటి, బయట చూపించేది ఒకటి. ఇదే జీవపు డమ్మం. లోపల ఒకలాగా బయటకు ఒకలాగా జీవించేటువంటి జీవితం దమ్మమైనటువంటి జీవితం. ఒక వ్యక్తి మనసులో ఒకలాగా బయటికి ఒకలాగా జీవించడం ఏ జీవితం ఇది? ఏ జీవితం? జీవపు డమ్మం. చూడండి 2 పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. మీరు వ్యర్థమైన డంబుకు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. ఏంటంట? ఏ మాటలంట? తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై, శరీర సంబంధమైనటువంటి దురాశలను తీర్చుకోవటానికి, నెరవేర్చుకోవటానికి, ఈ డమ్మమైనటువంటి మాటలు పలకటానికి మనిషి జీవపు డమ్మంలో పడిపోతూ ఉన్నాడు. అందుకే భక్తుడు అన్నాడు, జీవపు డమ్మము దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు అన్నాడు. దేవుడు అంటాడు, మన దేవుడు నిన్న నేడు రేపు ఎప్పుడు ఒకటే రీతిగా ఉన్నవాడు. మన దేవుడు ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలాగా, సంవత్సరం తర్వాత ఒకలాగా, 10 సంవత్సరాల తర్వాత ఒకలాగా ఉండేవాడు కాదంట. నిన్న నేడు రేపు ఎప్పుడు ఒకటే రీతిగా ఉన్నవాడు అంట. దేవునికి స్తోత్రం. కాబట్టి భక్తుడు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఎలా నడుచుకున్నాడంట? క్రీస్తును పోలి నడుచుకున్నాడంట. క్రీస్తు ఎలా నడుచుకున్నాడు? క్రీస్తు ఎలా నడుచుకున్నాడు? పరిసయ్యులు పొగుడుతూ నడుచుకున్నాడా? వాళ్ళు పొగిడితే లాభం వచ్చిందని చెప్పి నడుచుకున్నాడా యేసుక్రీస్తు ప్రభులు వారు? పొగిడితే ధనం వచ్చిందని చెప్పి నడుచుకున్నాడా? పొగిడితే ఆస్తులు వస్తాయని చెప్పి నడుచుకున్నాడా? ఉన్నది ఉన్నట్లుగా బోధించాడు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాడు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. చెప్పినందుకు ఏమైపోయాడు యేసుక్రీస్తు ప్రభులు వారు? పరిసయ్యులకి, సద్దూకయ్యులకి, శాస్త్రులకు, అధికారులకు చెడ్డవాడైపోయాడు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పినందుకు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పినందుకు చెడ్డవాడైపోయి చంపాలని చెప్పి ఆలోచన చేశారు. సిలువకు తీసుకువెళ్ళారు, అన్యాయపు తీర్పును తీర్చారు, సిలువపై ఎక్కించారు, చంపేశారు. కారణం ఏంటి? న్యాయంగా నడిచినందుకు. అందుకే పెద్దలు మాట అంటూ ఉంటారు, నిజాయితీగా నడిచినోడంట లోకం అంట బ్రతకనివ్వదంట. నిజాయితీగా నడిచినోడంట ఎక్కువ కాలం ఉండడంట.
వెళ్ళలేదు ఈ మాట. ఇప్పుడు మంచోడు ఎక్కువ కాలం ఉండడు రా అంటారు చాలామంది. విన్నారు కదా ఈ మాట చాలా చోట్ల, చాలామంది ఆడుతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, మనం బ్రతికినా సరే చనిపోయినా సరే భక్తుడు అంటాడు, బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమే అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం జీవించేది కొద్ది కాలమైనా సరే, మనం జీవించేది కొద్ది గడియలైనా సరే, ఆ విధమైనటువంటి జీవితాన్ని కనుక జీవించగలిగితే క్రీస్తు కొరకు సాక్షులుగా నిలిచిపోతాం. ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించాడు స్టెఫను. ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాడు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాడు. రాళ్లతో కొట్టి చంపేశారు జనం, రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ రాళ్లతో కొట్టి చంపించింది ఎవరో తెలుసా? అపోస్తలుడైనటువంటి పౌలు. జనాన్ని ఉరికొల్పి, జనాన్ని రెచ్చగొట్టి స్టెఫన్ని చంపించడానికి కారకుడే ఎవరు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు. కానీ చంపినందుకు దేవుడు విడిచిపెట్టాడా పౌల్ని? చంపినందుకు విడిచిపెట్టలా, అంతకంటే ఎక్కువ శ్రమలు అనిపించేలా చేశాడు పౌల్ని. ఏ స్టెఫన్ అయితే పౌలు రాళ్లతో కొట్టి చంపించాడు, అదే పౌల్ని ఎన్నోసార్లు రాళ్లతో కొట్టబడ్డాడు, ఎన్నోసార్లు కొరడాలతో కొట్టబడ్డాడు, ఎన్నోసార్లు గుర్రాలతో ఏడ్చబడ్డాడు, ఎన్నోసార్లు గుర్రాలతో తొక్కబడ్డాడు, జనుల చేత నిందింపబడ్డాడు. క్రీస్తు కోసం ఆ రీతిగా బ్రతికాడు. ధర్మశాస్త్రాన్ని చదివినటువంటి వ్యక్తి, గమనీయాల పాదాల దగ్గర ధర్మశాస్త్రం అంతా పఠించినటువంటి వ్యక్తి, క్రైస్తవులు అనేవారు లేకుండా చేసేయాలి అనుకున్నటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు. అటువంటి వాడిని దేవుడు ఎప్పుడైతే పట్టుకున్నాడో, బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమే అనుకున్నాడు. క్రీస్తు కోసమే బ్రతికాడు ఆఖరి వరకు. మధ్యలో విడిచిపెట్టాల దేవుణ్ణి. చచ్చే అంతవరకు క్రీస్తును పోలే నడుచుకున్నాడు, క్రీస్తు కొరకే నడుచుకున్నాడు. ధమ్మమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టేశాడు. అంతకుముందు జీవించి ఉండొచ్చేమో డమ్మమైనటువంటి జీవితము, డమ్మమైనటువంటి మాటలు అంతకుముందు జీవించి ఉండవచ్చేమో పౌలు గారు. కానీ ఎప్పుడైతే క్రీస్తు పట్టుకున్నాడో, ఎప్పుడైతే ప్రభు అతన్ని తాకాడో, ఎప్పుడైతే ప్రభు అతని యొక్క జీవితాన్ని వాడుకోవాలనుకున్నాడు, ఆ జీవితం అంతా క్రీస్తు కోసమే అర్పించేశాడు తప్ప డబ్బపు మాటలు, డబ్బపు జీవితాన్ని పక్కన పెట్టేసి క్రీస్తు కోసమే జీవించాడు. నిజాయితీపరమైనటువంటి జీవితాన్ని క్రీస్తు కోసమే మరణించాడు. దేవునికి స్తోత్రం. అలా మరణించాడు కాబట్టి ఆ భక్తుల యొక్క పేర్లు బైబిల్ గ్రంథంలో ఈరోజు మనం చెప్పుకోవటానికి సాక్షాత్తంగా నిలిచి ఉన్నాయి. ప్రియులారా, కష్టం వచ్చిందనో, నష్టం వచ్చిందనో, శ్రమ వచ్చిందనో డంబమైనటువంటి జీవితాన్ని జీవించి పేరుకి క్రైస్తవుడిగా జీవిస్తూ సందర్భాన్ని బట్టి అన్యుడిగా మారిపోతే అది డంబమైనటువంటి జీవితం. సందర్భాన్ని బట్టి అన్యుడిగా మారిపోవటం అంటే షడ్రకు, మెషకు, అబేద్నెగోలకు పరిస్థితి ఎదురైంది. మీరు ఈ ప్రతిమ కనుక మ్రొక్కితే చస్తారన్నాడు. ఎవరు? నెబుకద్నెజరు రాజు, ప్రపంచాన్ని పరిపాలన చేసేటువంటి రాజు. సింహంతో సమానం. సింహం ముందు మనిషిని పెడితే చస్తాడా, బ్రతుకుతాడా? చస్తాడు. అదే రీతిగా సింహము ఒక మనిషి దగ్గరికి వచ్చి ఒరే నేను తినేస్తా అంటే తినేస్తుంది. నెబుకద్నెజరు రాజు అటువంటి వాడు. అటువంటి రాజు మీరు చస్తారు, నేను నిలవబెట్టించినటువంటి ప్రతిమ కనుక మొక్కకపోతే అన్నాడు. చావనైనా చేస్తాం కానీ నీవు నిలబెట్టించేటువంటి ప్రతిమకు మేము మొక్కము, మేము పూజించేటువంటి దేవుడు పూజార్హుడు, మండుచున్నటువంటి వేడి కలిగినటువంటి అగ్నిగుండంలో ఇచ్చి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అని చెప్పి ఎదిరించి నిలబడి దేవుని యొక్క నామానికి సాక్షాత్తంగా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆ సమయంలోనే, ఆ గడియలోనే డంబపు మాటలు పలికి డంబమైనటువంటి జీవితాన్ని జీవించి ఉండొచ్చు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. ఆ కాసేపు రాజు మాటకు లోబడిపోయి వారి యొక్క ప్రాణాన్ని దక్కించుకోవాలనేటువంటి ఆలోచన చేయొచ్చు. కానీ వారు ఆలోచన చేయలే. బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమే అనుకున్నారు. వారి యొక్క విశ్వాసం ద్వారా దేవుడు మంచి అద్భుత కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ విధమైనటువంటి జీవితాన్ని, ఈ విధమైనటువంటి డంబపు మాటల్ని
మనం పక్కన పెడితే దేవుడు చాలా ఉన్నతంగా వాడుకుంటాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. ఏమంటూ అన్నాడు? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి అంటున్నాడు. ఈ విధమైనటువంటి మనస్సు ఒక వ్యక్తి జీవపు డంబమును ఎదిరించాలి అంటే, ఒక వ్యక్తి డంబపు మాటలు పలకకుండా ఉండాలి అంటే, ఒక వ్యక్తి ఈ యొక్క జీవపు డంబానికి దూరంగా ఉండాలి అంటే, ఒక వ్యక్తి లోక సంబంధమైనటువంటి జీవపు డంబం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అంటే, క్రీస్తు యేసు కలిగినటువంటి మనసును మనము కూడా కలిగి ఉండాలి. ఆ విధమైనటువంటి మనసు, ఆ విధమైనటువంటి స్వభావం ఏ వ్యక్తి అయితే, ఏ మనుషుడైతే జీవించాలని చెప్పి ఆశపడతాడో ఆ వ్యక్తిని దేవుడు కాపాడటానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే అపవాది కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి జీవపు డంబాన్ని చూపించాలని ఆశపడింది. ప్రపంచ రాజ్యాలు చూపించింది. ఇదిగో వాటికి మొక్కు, నీ దేవుడు ఎక్కడో ఉన్నాడు కదా, చూడట్లే, నువ్వు నాకు మొక్కి ఈ రాజ్యాన్ని తీసేసుకో అని అపవాది. దేవుడు చూడట్లేదు కదా అని చెప్పి, దేవుడు మనల్ని లక్ష్యం చేయట్లేదు కదా అని చెప్పి వెళ్ళి తెచ్చేసుకుంటే గెహాజీ ఏం చేశాడు? చెప్పుకున్నాగా పోయినవారు ఏం చేశాడు? నా యజమానుడు చూడట్లేదు కదా, నా యజమానుడు నన్ను గమనించట్లేదు కదా, నయమాను దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బట్టలు, ఆ యొక్క వెండి, ఆ యొక్క వస్త్రాలు నేను వెళ్ళి తెచ్చుకుంటా అన్నాడు. యజమానుడు చూడట్లేదులే, ఎలీషా గారు చూడట్లేదులే, అతడు చూసేలోపు వెళ్ళి తెచ్చేసుకోవచ్చులే అని చెప్పి రథం వెంబట పరిగెత్తి వెళ్ళి ఆ బట్టలు, వస్త్రాలు, వెండి తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టి ఏ మెరగనట్టు ఎలీషా గారు ముందు నుంచున్నాడు. ఎలీషా గారు ముందు నుంచుంటే, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అంటున్నాడు. ఎలీషా గారు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అంటున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, నీ ముందే ఉన్నాను అంటున్నాడు. ఏ జీవితం ఇది? డంబమైనటువంటి జీవితం కాదా? డంబమైనటువంటి మాటలు కావా ఇవి? ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నీ ముందే ఉన్నాను అంటున్నాడు. అవునా? నా ముందే ఉంటే ఆ రథం వెంబట పరిగెత్తుంది ఎవరు? నయమాన్ రథం వెంబట పరుగున అలసిపోయేలాగా పరిగెత్తి వెళ్ళి ఆ బట్టలు, ఆ వెండి, ఆ బంగారము, ఆ యొక్క ధనాన్ని తీసుకుని వచ్చి దాచిపెట్టుకున్న ఆ వ్యక్తి ఎవరు అన్నాడు. నువ్వు కాదా అన్నాడు. బిక్క చచ్చిపోయాడు గెహాజీ, బిక్క చచ్చిపోయాడు. ఎంతవరకు బాగుంటుందంటే ఆ డంబమైనటువంటి జీవితం బయట పడనంత వరకు. ఎంతవరకు బాగుంటుందంటే బట్టబయలు కానంత వరకు బాగుంటుంది ఆ డంబమైనటువంటి జీవితం. బట్టబయలైతే అన్నాడు ఎలీషా గారు. ఎవరు ఆ వ్యక్తి? నువ్వు కాదా అన్నాడు. బిక్క చచ్చిపోయాడు. మాట్లాడే ఛాన్స్ లేదు. వెంటనే నయమానుకు వదిలిన కుష్టి నీకు నీ కుటుంబానికి వచ్చినగాక అన్నాడు. వెంటనే కుష్టును సంపాదించుకున్నాడు. డంబమైనటువంటి జీవితం మనిషి యొక్క జీవితానికి ఎక్కడికి తీసుకువెళ్ళిందో తెలియదు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో మరొక ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. వారు ఇదే డంబమైనటువంటి జీవితాన్ని ప్రదర్శించారు భక్తుల దగ్గర. డంబమైనటువంటి జీవితాన్ని ప్రదర్శించడానికి గల కారణం ఏంటంటే, ఆ యొక్క దినాల్లోని అందరూ వారి యొక్క ఆస్తులు అమ్ముకొని, వారి యొక్క అంతస్తులు అమ్ముకొని సమస్తము తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతూ ఉన్నారు. దేవుని యొక్క పరిచర్య నిమిత్తం బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలి, ఈ ఆస్తులు ఎందుకు మాకు, ఈ అంతస్తులు ఎందుకని చెప్పి వారందరూ వారి యొక్క ఆస్తులను తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతూ ఉంటే, నిస్వార్థంగా, స్వార్థంతో ఒక వ్యక్తి వీళ్ళందరూ ఇచ్చినప్పుడు మనం ఇవ్వకపోతే చీఫ్ అయిపోతామేమో, వీళ్ళందరూ ఇచ్చినప్పుడు మనం ఇవ్వకపోతే తేలికైపోతామేమో అని చెప్పి అననీయ సఫీరా అనేటువంటి వారు ఆలోచన చేసి వారు కూడా పొలాలు అమ్మేసి, ఆస్తులు అమ్మేసి డబ్బు తీసుకొని వచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. చీఫ్ అయిపోకూడదు, మనం కూడా ఇచ్చామన్నట్లుగా ఉండాలి అని చెప్పి. ఏ జీవితం అది? డంబమైనటువంటి జీవితం.
ఎలా తీసుకొచ్చి పెట్టారు అపోస్తలుల పాదాల దగ్గర వారి డబ్బు సగం ఇంట్లో దాచుకొని సగం తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడు పేతురు గారు. అయ్యా, నువ్వు పొలమమ్మగా వచ్చింది ఇదేనా అన్నాడు. నువ్వు పొలమమ్మగా వచ్చింది ఇదేనా అంటే ఇదేనయ్యా అన్నాడు. అవునా, నీవు అబద్ధము చెప్పి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? నిన్ను మోసపోయేవారు బయటే ఉన్నారు అన్నాడు. దేవునికి స్తోత్రం. డంబమైనటువంటి జీవితం బయటపడ్డప్పుడు అది మనిషిని ఏ స్థితికి తీసుకువెళ్ళిందో తెలియదు. వీరి డంబపు జీవితం బయటపడింది. అననీయ సఫీరా యొక్క డంబపు జీవితం మరణానికి కారణమైంది. ఆ జీవితం అననీయ భార్య వచ్చింది. ఆమెని అదే రీతిగా ప్రశ్నించారు. ఏమ్మా, మీరు పొలమమ్మగా వచ్చింది ఇదేనా అన్నాడు. ఇదేనయ్యా అన్నాడు. నీ భర్తను మోసుకుపోయిన వారు వాకిటినే ఉన్నారు, నీవు కూడా వెళ్ళన్నాడు. అంతే. చచ్చిపోయారు క్షణాల్లో ఇద్దరు. చచ్చిపోయారు క్షణాల్లో ఇద్దరు. ఎవడేమన్నాడు వీళ్ళని? ఏమని ఎవరన్నా అడిగాడా? పేతురు గారు అడిగాడా? ఏమ్మ మీ ఆస్తులు తీసుకొని వచ్చి ఇచ్చే దేవునికి అని చెప్పి పేతురు గారు అడిగాడా? అడగలా. గొప్ప కోసం అందరూ ఇచ్చేస్తున్నారు కదా, అందరూ దేవుని యొక్క పాదాల దగ్గర పెడుతున్నారు కదా, అందరూ సమర్పించుకుంటున్నారు కదా, మనం సమర్పించుకోకపోతే చీప్ అయిపోతాం అని చెప్పి పేరు కోసం ప్రఖ్యాతుల కోసం కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టారు. డంబమైనటువంటి ఆ యొక్క స్వభావాన్ని దేవుడు మెచ్చలేదు. డంబమైనటువంటి వారి యొక్క బుద్ధిని దేవుడు మెచ్చలేదు. వెంటనే తీర్పు తీర్చేశాడు దేవుడు. మరణానికి పాత్రలైపోయారు అననీయ సఫీరా. కాబట్టి ప్రియులారా, అందుకే మనం చదువుకున్నటువంటి వాక్యం ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరులో కలిగి ఉండండి అంటాడు. ఈ విధమైనటువంటి మనస్సు ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో ఆ డంబమైనటువంటి జీవితానికి దూరంగా ఉంటాడు. ఆ డంబమైనటువంటి జీవితానికి దూరంగా ఉంటే ఈ లోకంలో చనిపోవచ్చేమో కానీ దేవుని దగ్గర ఎప్పుడూ బ్రతికే ఉంటాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ కొద్ది వాక్యం ద్వారా మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.